వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నేడు ముఖ్యంగా ప్రముఖ వార్తాపత్రికల్లో రీనీట్ రాసిన అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేయబోతున్నాం. ఆ వచ్చిన వార్త ఏంటో ఒకసారి మనం చదివి వినిపిద్దాం. రాష్ట్రానికి 2 కొత్త మెడికల్ కాలేజీలు అంటూ అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర భారత్ దినపత్రిక ఈరోజు ప్రముఖంగా దీన్ని బ్యానర్ ఐటంగా దీన్ని ప్రకటించింది. అలాగే తెలంగాణలో 200 MBBS సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రముఖంగా పత్రిక ప్రచురించడం జరిగింది. స్వాతంత్ర భారత్ దినపత్రికలో ఈరోజు తెలంగాణ నీట్ రాసిన విద్యార్థులకు చక్కని మంచి వార్తను తీపి కబురును అందించింది. 2 మెడికల్ కాలేజీల రాకతో 200 MBBS సీట్లు పెరుగుతాయంటూ వార్తని చెప్పడం జరిగింది. ఒక చూద్దాం. ఇక్కడ దేశంలో వైద్య విద్యను విస్తరించే దిశగా జాతీయ వైద్య కమిషన్ NMC కీలక నిర్ణయాలు తీసుకుంది అంటూ వార్త ప్రసారం చేయడం జరిగింది. ఈ 2026-27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 41 కొత్త మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా 41 కొత్త మెడికల్ కాలేజీలను NMC చేసింది. దీంతో 10,650 అదనపు సీట్లు రాబోతున్నాయి. ఈ యొక్క దేశవ్యాప్తంగా 10,650 సీట్లు రాబోతున్నాయి. ఇది ఆల్ ఇండియాకి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. అదనపు MBBS సీట్ల ఆమోదం తెలిపిందట. ఈ నిర్ణయాలతో తెలంగాణ కూడా ప్రయోజనం చేకూరనుంది అంటూ స్వాతంత్ర భారత్ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించడం జరిగింది అన్నట్టు. NMC అనుమతుల ప్రకారం 2 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 2 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి అని గుడ్ న్యూస్ చెప్పినాడు పిల్లలకి. ఇది ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయని, 200 MBBS సీట్లు కూడా తెలంగాణలో పెరుగుతాయని చెప్పిందన్నాడు. దీంతో రాష్ట్రంలో వైద్య విద్యాభ్యాసానికి మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. అయితే ఈ 2 మెడికల్ కాలేజీలు ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని NMC ఇప్పటికి కూడా అధికారికంగా వెల్లడించలేదు. అంటే ఖచ్చితంగా 2 కాలేజీలు ఇస్తామని చెప్పింది. 2 కొత్త మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పింది. 200 సీట్లు పెరుగుతాయని చెప్పింది. ఎన్ని సీట్లు? 200 సీట్లు. మెడికల్ కాలేజీలు ఎన్ని? 2. అంటే ఇంకా కటాఫ్లు మరింతగా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు గత సంవత్సరం తక్కువ సీట్లు ఉన్న కాలేజీలు కొన్నిసారి ఎక్కువ సీట్లకు మళ్ళీ అప్లై చేసే అవకాశం ఉంది. దానికి NMC కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే జరిగితే లాస్ట్ ఇయర్ కటాఫ్ కంటే కూడా ఇంకా కటాఫ్ తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రీనీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థి కూడా ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఒకసారి కటాఫ్లు ఏ విధంగా ఉంటాయని మరొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2026 రీనీట్ కటాఫ్ లో కనుక మనం వెళ్తే ఎలా ఉంది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి 2025తో పోల్చుకొని 2026 ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ జనరల్ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు 2025 కటాఫ్ మార్క్స్ ఒకసారి చూస్తే ఏయు పరిధిలో ఈ ఏయు SVU అన్నది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీగా, ఆంధ్ర యూనివర్సిటీగా తీసుకుంటారు. ఈ 2 కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవి. ఇది ఓయు అన్నది తెలంగాణకు సంబంధించింది. మరి తెలంగాణ అభ్యర్థులు మొత్తం కూడా ఈ మార్కులు బేస్ చేసుకోవాల్సి ఉంటది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రం ఈ 2 మార్కులు బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఓసీ పరంగా చూస్తే పోయినసారి 2020 కటాఫ్ ఎలా ఉంది అంటే ఏయులో వచ్చి 487 మార్కులు గాను, ఎస్వీలో వచ్చి 471 గాను, మన తెలంగాణలో 403 మార్కులు గాను ఉంది. అదే ఈసారి ఓసీలో మనకు వచ్చే కటాఫ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఒక్కసారి ఏయులో 495 మార్కులకి వచ్చే సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్వీలో 485 మార్కులకి సీట్ వచ్చే అవకాశం ఉంది, అంటే చివరి రౌండ్ వరకు. అదే ఓయూలో వచ్చి మన తెలంగాణలో 415 మార్కులు సాధించిన ఓసీ అభ్యర్థి కూడా ఈసారి రేసులో ఉండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి అదే BCA దానికి వస్తే BCA చాలా తక్కువ సబ్ కాస్ట్ ఉంటాయి. పోయినసారి ఇక్కడ ఏయూ పరిధిలో 459కి వచ్చింది, ఎస్వీ పరిధిలో 443. 2 కూడా ఏపీకి సంబంధించినవి 443. ఓయూకి వచ్చేసి మన తెలంగాణకు వచ్చేసరికి 338 మార్కులకి రావడం జరిగింది. అదే ఈసారి ఎలా ఉండబోతుంది? BCAకి వచ్చి ఏయూ పరిధిలో 470, ఎస్వీ పరిధిలో 455,
ఓయూ పరిధిలో 350 మార్కులకు సాధించిన విద్యార్థి కనుక బీసీఏలో ఉంటే నిశ్చింతగా ఉండే అవకాశం ఉంది. దీనికి +5 ఆర్ -5 మార్క్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక నెక్స్ట్ బీసీబీ, ఎక్కువ సబ్ క్యాస్ట్ ఉంటాయి దీంట్లో. ఈ బీసీబీ విషయానికి వస్తే పోయినసారి 448 మార్కులకు ఏయూ రీజన్ లో, ఎస్వీయూ రీజన్ లో 446 మార్కులకు వచ్చింది. మన ఓయూ రీజన్కి వచ్చేసరికి 395 మార్కులకి బీసీబీ కట్ ఆఫ్ కావడం జరిగింది. ఇక్కడ ఈసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏయూ పరిధిలో 455 మార్కులు, ఎస్వీయూ పరిధిలో 455 మార్కులు, మన తెలంగాణలో 405 మార్కుల వరకు మార్కులు సాధిస్తే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు లాస్ట్ రౌండ్ వరకు కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టు. 405 మార్కులు తెచ్చుకుంటే బీసీబీ వాళ్ళు ఎటువంటి బాధ లేకుండా నిశ్చితగా ఉండదు. 405కి +5 -5, కాలేజీలు పెరిగితే +10 -10 ఉండొచ్చు. ఇక నెక్స్ట్ బీసీసీ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే 459 ఏయూ పరిధిలో, 427 శ్రీ వెంకటేశ్వర పరిధిలో, మన పరిధిలో 341 మార్కులకు సీట్ రావడం జరిగింది. ఈసారి 2020 కట్ ఆఫ్ చూసుకుంటే 470 మార్కులు ఏయూ పరిధిలో, ఎస్వీలో 430 మార్కులు, మన తెలంగాణలో 355 మార్కులు సాధిస్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా రేసులో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నవి. ఇంకా నెక్స్ట్ బీసీడీ విషయానికి వస్తే 480 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చింది ఏయూ పరిధిలో, ఎస్యూ పరిధిలో 440 మార్కులకు వచ్చింది. అలాగే ఓయూ పరిధిలో 398 మార్కులకు సీట్ రావడం జరిగింది అన్నట్టు. మరి ఇక్కడ చూద్దాం మన తెలంగాణ ఎలా ఉండబోతుంది, సారీ 2020 కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందంటే 485 మార్కులు వస్తే ఏయూ పరిధిలో విద్యార్థి సేఫ్ గా ఉండొచ్చు, ఎస్వీ పరిధిలో 455 మార్కులతో సేఫ్ గా ఉండొచ్చు, ఓయూ పరిధిలో 410 మార్కులకి +5 -5 మార్కులు వస్తే విద్యార్థి సేఫ్ గా ఉండొచ్చు. 410 మార్కులు సాధించిన తెలంగాణ ఎవరైతే రీనీట్ రాసిన అభ్యర్థి అయితే ఉన్నాడో విద్యార్థి 410 మార్కులు వస్తే ఖచ్చితంగా సేఫ్ లో ఉన్నట్టుగానే చెప్పవచ్చు. ఇక మైనార్టీ బీసీ విషయానికి వస్తే లాస్ట్ సారి 343కి ఏయూ పరిధిలో కట్ అయింది, ఎస్వీలో 435 కట్ అయింది, ఓయూలో 394 మార్కులకు కట్ కావడం జరిగింది. అంటే 394 వరకు తెలంగాణలో సీట్ సాధించారు అన్నట్టు పిల్లలు. ఇక నెక్స్ట్ ఈసారి ఎలా ఉండబోతుంది, ఏయూ పరిధిలో 415 మార్కులు వచ్చిన సీట్ రావచ్చు, ఎస్వీలో 460 మార్కులు వస్తే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది స్పష్టంగా. అదే మన తెలంగాణలోకి వస్తే 405 మార్కులు వస్తే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ SC1, వీళ్ళు చాలా తక్కువగా ఉంటారు, చాలా తక్కువ జనాభా ఉన్నది వీళ్ళు ఎస్సీ వాళ్ళు, అంటే SC1 కేటగిరీలో వర్గీకరణ జరిగింది కాబట్టి ఎస్సీ. ఇక ఏయూ పరిధిలో పోయినసారి 322 మార్కులకు వచ్చింది, ఎస్వీ జస్ట్ 275 మార్కులకు వచ్చింది. మన తెలంగాణలోకి వచ్చేసరికి జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది ఈ యొక్క SC1లో. ఈసారి అలా ఉండకపోవచ్చేమో, ఒక 10 పెరగొచ్చు అనుకుంటా. అదే ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసరికి ఏయూలో వచ్చేసరికి ఎలా ఉండబోతుందంటే 327 మార్కులు రావాలి SC1 కి, 283 మార్కులు ఇక్కడ SU పరిధిలో రావాలి. మన దగ్గర 131 నుంచి 135 మార్కులు వస్తే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టే, తెలంగాణలో సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక SC2 వస్తే 407 మార్కులు పోయినసారి కట్ కావడం జరిగింది, ఎస్వీలో 405 మార్కులు కట్ కావడం జరిగింది. మన తెలంగాణకు వచ్చేసరికి 351 మార్కు వచ్చిన విద్యార్థి సీట్ సాధించడం జరిగింది అన్నట్టు. ఈసారి ఎలా ఉండబోతుంది చూద్దాం. ఇక్కడ 415 మార్కులు వస్తే ఏపీలో సేఫ్ లో ఉన్నట్టు, 415 వస్తే ఎస్వీలో సేఫ్ లో ఉన్నట్టు, 360 మార్కులకు వస్తే తెలంగాణలో విద్యార్థి సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఈ 360కి +5 ఉండొచ్చు, -5 ఉండొచ్చు. ఇక SC3 పోటీ ఎక్కువ ఉండేది కూడా. ఇక్కడ చూస్తే 424 మార్క్స్ పోయినసారి కట్ కావడం జరిగింది, ఎస్వీలో 415 మార్కులు, ఓయూలో 367 మార్కులకు తెలంగాణలో సీట్ రావడం జరిగింది. ఈసారి ఎలా ఉండబోతుందంటే 2026లో 429 వస్తే ఏపీలో సేఫ్ జోన్ ఏయూ పరిధిలో, ఎస్వీ పరిధిలో 425 మార్కులు వస్తే ఏపీలో సేఫ్ లో ఉన్నట్లు, మన తెలంగాణ పరిధిలోకి వచ్చేసరికి
375 మార్కులు గనక వస్తే తెలంగాణ పరిధిలో 375 నుంచి 380 మార్కులు గనక వస్తే ఆ విద్యార్థి సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే కాలేజీలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం గుడ్ న్యూస్ చెప్పాం కదా, తెలంగాణలో ఎన్ఎంసి 2 కాలేజీలు పర్మిషన్ ఇచ్చింది, అలాగే 200 సీట్లు పెరుగుతాయని కూడా చెప్పినాం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఎస్బీ న్యూస్ ద్వారా అందిస్తూనే ఉంటాం. ఎస్టీఆర్కి వచ్చేసరికి 380 మార్కులు ఈసారి పులాస్తా రావడం జరిగింది. ఏయులో ఎస్వీలో 376 మార్కులకు వచ్చింది. మన తెలంగాణలోకి వచ్చేసరికి 370 మార్కులు వచ్చిన విద్యార్థి సీట్ సాధించడం జరిగింది. ఈసారి కొంచెం చూసుకుంటే 20 మార్కులు పీరియడ్ కనిపిస్తుంది. ఏది ఎస్టీ పరిధిలో 226 కట్ ఆఫ్ తీసుకుంటే ఏపీలో 400 మార్కులు వస్తే సేఫ్ జోన్ లో ఉంటాడు. ఎస్వీలో కూడా సేమ్ అదే 400 మార్కులు ఉంది. మన తెలంగాణలోకి వచ్చేసరికి 380 మార్కులు వస్తే ఆ అబ్బాయి గాని ఆ విద్యార్థి గాని సేఫ్ లో ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ కట్ ఆఫ్ మార్కులు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఒక ఓవరాల్ చూసుకుంటే ఒక 5% మార్క్స్ కానీ 6% మార్క్స్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే తేడా కనిపిస్తుంది తప్ప పెద్దగా తేడా కనిపించట్లేదు. నీట్ ఎగ్జామ్ పరిస్థితి చూసిన అలాగే ఉంది. పోయినసారి కంటే కూడా చాలా హార్డ్ గా పేపర్ వచ్చింది. విద్యార్థుల ముఖాల్లో కంటనీరు తప్ప వేరే ఏది కనిపించలేదు. ఎగ్జామ్ సెంటర్ వెళ్ళాను, ఎగ్జామ్ సెంటర్ దగ్గర నేను చూశాను కాబట్టి చెప్తున్నా, చాలా చాలా టఫ్ గా ఉంది. ఫిజిక్స్ అయితే అసలు ఊహించని రేంజ్ లో టఫ్ గా ఉంది, చాలా కష్టంగా వచ్చింది. ఒక బోటనీని మాత్రం చేయగలిగారు, కెమిస్ట్రీ కూడా అనుకున్నంతగా ఏమి రాలేదు. కాబట్టి పోయినసారితో పోల్చుకుంటే కూడా 2025తో పోల్చుకుంటే 2026 నీట్ పేపర్ ఎన్ఎంస్ చాలా హార్డ్ గా ఇచ్చింది. చాలా 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 హార్డ్ గా ఇచ్చిందన్నట్టు చూద్దాం ఒకసారి. ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టోటల్ గా ఖచ్చితంగా మన వాళ్ళు సీట్ సాధించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఏ విద్యార్థి కూడా అధైర్యపడొద్దు. చాలా మెడికల్ కాలేజీలు పెరిగే అవకాశం, మెడికల్ కాలేజీలో సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని కొత్త కాలేజీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులకు ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇక్కడ తగ్గే అవకాశం కూడా ఉంది. మార్క్స్ వెల్కమ్, థ్యాంక్ యూ. ఇలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి.